సంక్షేమాలకి ఓట్లు పడతాయా? అట్లా అనుకుంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సంక్షేమం ఇచ్చే ఓట్లు అడగొచ్చు, మరి గెలవట్లేదు కదా. సో మరి అట్లా తీసుకుంటే ఏపీలో ఎక్కువ సంక్షేమాలు జరిగాయని చెప్పేసి వాళ్ళు అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే, నేను ఒక 2 months క్రితము దీని మీద నాకు చర్చ జరిగితే అప్పుడు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ రాబోతుందని చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 3 కారణాలు. ఒకటి, షర్మిల అనే ఆమె ఎంటర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్తేజం వచ్చింది. 2, రాహుల్ ఫస్ట్ యాత్ర సక్సెస్ అయింది, రెండో యాత్ర బాగా జరుగుతుంది. 3, ఈ బార్డర్ ఏరియాస్ అంటే తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్ర బార్డర్స్లో ఎవరైతే ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో నిలబడతారో ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఉందనుకోండి, ఖమ్మం బార్డర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి గట్టి వ్యక్తిని కనుక కాంగ్రెస్ పార్టీ నిలబెడితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సుమారు డబుల్ డిజిట్లో 10 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి, 1 to 4 సీట్లు ఎంపీకి వస్తాయి అనేది నా అవగాహన, నా అభిప్రాయం. ఎప్పుడు ఒక 2 నెలల క్రితం, అంటే షర్మిల గారు ఎంటర్ అయిన సందర్భంలో నేను చూసినప్పుడు. అయితే మిగతా వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఏమండి ఎవరు గెలుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని కూడా విశ్లేషణ చేశాను నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ తోటి. చేస్తే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. రాయలసీమ ఏరియాలో ఒక 60 to 70% వైసీపీ గవర్నమెంట్కి రూరల్ ఏరియాస్లో బాగా ఉంది. ఆ రాయలసీమ ఏరియాలో ఉన్న కొన్ని సిటీస్లో తెలుగుదేశానికి వీళ్ళకి టగ్ ఆఫ్ వార్గా ఉంది. గుంటూరు, కృష్ణా, ఒంగోలు, నెల్లూరులో 40 to 50% దాకా తెలుగుదేశానికి, మిగతా కాంగ్రెస్కి అన్నట్టు ఉండింది 2 నెలల క్రితం. గుంటూరు, కృష్ణాలో 50 కాదు 55 దాకా మన టీడీపీకి ఉన్నట్టు అనిపించింది. ఇక ఇటూరు మన ఉత్తరాంధ్ర అని అనుకోండి, లేకపోతే ఈస్ట్ వెస్ట్ వీటిలో చూస్తే రూరల్ ఏరియాస్లో అంటే 60% ఆఫ్ రూరల్ ఏరియాస్లో అంటే సీట్స్లో 60% వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం జనసేనకి 40% ఉన్నట్టుగా 2 నెలల క్రితం నాకు కనపడింది. అయితే ఇప్పుడు చాలా మారిపోయినాయండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఏ అయితే పొరపాట్లు కొన్ని చేశారో ఓడిపోవడానికి కారణము, అట్లాంటివే అక్కడ జరగకుండా ఒకదాన్ని ఆపారు, కానీ 2 మటుకు జరిగిపోయినాయి. ఆ ఒక్కటేంటంటే ఆక్రోటిక్ రూల్ అనుకోండి, మరి ఫామ్ హౌస్లకే పరిమితం అవటం, లేకపోతే ఎవరిని కలవనీకపోవటం, మేమే కరెక్ట్ అని పిడివాదన చేసుకోవటం, ప్రజలకి దూరం అవ్వటం, డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఇంక్లూడింగ్ కరప్షన్ అనేది అందరూ మాట్లాడేది. ఇవన్నీ కారణాల వల్ల ఇక్కడ ఓడిపోయారు. తర్వాత అందరికీ సీట్లు ఇచ్చేసేయటం, వాళ్ళు గెలుస్తారా లేదని ఆలోచించకుండా పార్టీ పవర్ ఉంది, మనం అన్నీ మంచి చేసాము, మన వల్ల గెలుస్తారని ఒక వాదంతో ముందుకెళ్ళారు. అక్కడ ఏం చేశారు, ఒక ఎక్సర్సైజ్ చేసి వైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కూడా ఇవ్వలేదు. ఆ పాయింట్ వరకు ఒక అసెస్మెంట్ చేశారు. అంతవరకు దాన్ని పక్కన పెడితే, స్థానికంగా మనం మాట్లాడొచ్చో మాట్లాడలేకూడదో నాకు తెలియదు, కానీ నేను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, బట్ లీగల్ ఎఫెక్ట్ ప్లస్ సోషల్ ఎఫెక్ట్ మీద మాత్రమే నేను చెప్తున్నాను. పొలిటికల్గా కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండొచ్చు. నెల్లూరు జిల్లాలో ఒక తప్పిదం జరిగింది, లేకపోతే ఒక పని జరిగింది. ఆ పని వల్ల సుమారు 1000 కోట్ల రూపాయలు ఈ కంబైన్డ్ 3 పార్టీలకి సపోర్ట్గా నిలబడి, డబ్బే కాకుండా మనుషులు కూడా చాలామంది కుల ప్రాతిపదిక మీద కూడా జాయిన్ అయ్యారు. మీరు అడిగితే నేను అది కూడా చెప్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఆయనకి ఎంపీ సీట్ నెల్లూరు తరపున వైఎస్ఆర్సీపీ ఇచ్చినా, కావలి సీటు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వద్దని, నెల్లూరులో అనిల్కి ఇవ్వద్దని, వాళ్ళ వైఫ్కి కూడా ఒక సీట్ ఇవ్వని, ఇలా కొన్ని ప్రతిపాదనలు చేశాడు ఆయన ఇన్ఛార్జి. దాన్ని వీళ్ళు అంగీకరించలేదు. ఆ అంగీకరించినందువల్ల తనకు ఎంపీ సీట్ ఇచ్చినా కానీ దాన్ని వదులుకొని తెలుగుదేశంలోకి చేరడం ఆయన ఏం చేశాడంటే, చేరేటప్పుడే మరి ఆయన చేరేది దేనికి, గెలిచి ప్రభుత్వం రావడానికే కదా ఆయన ప్రయత్నాలు. ఆయనతో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఒక సిట్టింగ్ ఎంపీని కూడా తెచ్చుకున్నాడు. ఈయన రాజ్యసభ మెంబరు, ఆయన పార్లమెంట్ మెంబరు తీసుకొచ్చుకున్నాడు.
ఈయన ప్రభావం వల్ల అనిల్ యాదవ్ గారికి అక్కడ టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఆ సీటు మళ్ళీ ఇబ్బంది అయింది. ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశానికి ఫర్ అయ్యారు. ఈ అన్ని కారణాలు ప్లస్ ఒక కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీలో ఎక్కువ లీడర్లు ఇటు వచ్చినందువల్ల, వస్తూ వాళ్ళు చాలామంది తీసుకొచ్చినందువల్ల, అనేక విధాలైనటువంటి సోర్సెస్, ఆర్థికమైన సోర్సెస్ ఇవన్నీ వచ్చినందువల్ల ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమైనటువంటి 2 వర్గాలు తయారీ. దానివల్ల నెల్లూరు, ఒంగోలులో ఈ రోజున్న అసెస్మెంట్ ప్రకారం 60 to 40 అంటే 60% కంబైన్డ్, దాని ఏమంటారు, మూడు పార్టీలకి 40% వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా మనకు అవగాహన వచ్చింది. ఒకటి గుంటూరు అంటే వెస్ట్ వైల్ జిల్లాలు చెప్తున్నా నేను. వెస్ట్ వైల్ జిల్లాలు అంటే ఇప్పుడు కొన్ని జిల్లాలు పెరిగినాయి కదా, అవి కాకుండా పాత జిల్లాల ప్రకారం గుంటూరు, కృష్ణాలో 65 to 70% ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించాలి, ఈ ఎమ్మెల్యేలుగా వీళ్ళని ఎన్నుకోవాలని, వాళ్ళు ఎన్నుకవుతారని చెప్పి ఒక వాదన వచ్చింది. మళ్ళీ ఈస్ట్లో కూడా సపోర్ట్ వచ్చింది, వెస్ట్లో కొంచెం ఇంకా ఆగుద్ది. అయితే రూరల్ ఏరియాస్లో మటుకు ఇంకా సంక్షేమ పథకాలు వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఒక 3 బిల్డింగ్లు కట్టారండి ప్రతి నియోజకవర్గంలో, అది వాస్తవం. విఆర్ఓ వ్యవస్థ ఒకటి, ఇంకేదో హెల్త్కి సంబంధించి ఒకటి, ఇంకోటి ఏదో రైతులకు సంబంధించి ఒకటి, 3 బిల్డింగ్లు కట్టారు. ఈ 3 బిల్డింగుల ద్వారానే సంక్షేమ పథకాలన్నీ బ్రహ్మాండంగా అయిపోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో బిల్డింగ్లు కట్టింది. నాగార్జునసాగర్ డ్యామ్ కాడి నుంచి మీరు ఎవ్వరు ఒక్క వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఒక్క డ్యామ్ కూడా కట్టేది, ఒక్క కాళేశ్వరం డ్యామ్ కడితే అదేందో అని పరిస్థితి అందరికీ తెలిసి, అన్ని కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఒక్క చిన్న పొరపాటు వల్ల ఓడించి పానుకారు. కాబట్టి ప్రజల విజనులు, మీరు కేవలం సంక్షేమ పథకాల వల్ల మమ్మల్ని గెలిపించండి అని అంటే అయ్యే పరిస్థితి కాదు. రోజు రోజుకి అనేక మార్పులు ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి గతంలో నేను చెప్పాను 10 సీట్ల దాకా వస్తాయి అని చెప్పాను కదా, అవి ఇప్పుడు 4 సీట్ల వరకే వెళ్ళిపోయినాయి. నా అవగాహన, నా అసెస్మెంట్. ఈరోజు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం. ఒకటి. 2, ఈరోజు కనుక ఎలక్షన్ జరిగితే ఈ 2 పార్టీలకి అంటే 3 కలిపిన వీళ్ళు, ఒకడైన ఆయన, ఇక మిగతా పార్టీలు మర్చిపోండి. జనతా పార్టీ అని ఒకటి ఉంది కాకినాడ నుంచి, పాల్గారిది ఒక పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఉంది. ఇట్లాంటి పార్టీల గురించి పక్కన పెడితే వాళ్ళు ఒకరు మేమే వస్తాం ప్రభుత్వానికి అని చెప్పుకుంటున్నారు. అది ఏందో వాస్తవం ప్రజలకు తెలుసు. నా అవగాహనలో ఇప్పుడు 4 సీట్లు పోతే ఇంకెన్నో 170 సీట్లు ఉన్నాయి. ఒకరు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎన్ని కావాలి? 170 సీట్లలో మినిమమ్ అంటే 85 సీట్లు ఇంక్లూడింగ్ స్పీకర్తో 86 సీట్లు రావాలి. మ్యాజిక్ ఫిగర్. ఇంతకుముందు గతంలో హంగు వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు హంగు రాదండి. ఏదో ఒకరు, ఎవరో ఒకరికి 85 నుంచి 86 నుంచి 90 మధ్యలో సీట్లు వస్తాయి. అంటే వీళ్ళ 3 పార్టీలు కానీ లేకపోతే ఈయనకి కానీ అలా ఉంది, పోటాపోటీగా ఉంది. కానీ రాబోయే రోజుల్లో క్రమేణా ప్రజలు గమనించి ఆలోచించి చేస్తే ఖచ్చితంగా చాలా మార్పులు వస్తాయి. ప్రస్తుతం ఉన్న నా ఫోర్కాస్ట్ అది. హంగు రాదు, ఏదో ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎవరు వచ్చినా కానీ బొటాబొటీ మెజార్టీతో 4 నుంచి 5 సీట్లు ఎక్స్ట్రాలో వస్తుంది, అంతేగాని ఎక్కువ రావు. షర్మిల గారి మీద అంచనాలు ఎందుకు మారాయండి? ఎందుకు అట్లా మారాల్సి వచ్చినాయి మీకు? ఎందుకు మారాల్సి వచ్చినాయి అంటే షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నా కూడా 10 సీట్లు వస్తాయనుకున్న నాకు ఈరోజు 4 సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయనుకుంటే, ఒకటి కొంత వ్యతిరేకత ఏమని వచ్చిందంటే, ఈమె క్రిస్టియన్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడం లేదు. ఆమె ఎంత వాదించినా, ఆమె క్రిస్టియన్ని చేసినా కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లన్నీ పడిపోతాయి అనుకున్నారు. కాంగ్రెస్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా. వైఎస్ఆర్సీపీని ఈ ఆస్పెక్ట్ మీద బెదిరింపు కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళ భర్త ద్వారా కానీ ఈమె ద్వారా కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లన్నీ మేము తీసుకుపోతే నువ్వు ఓడిపోతావు కాబట్టి మనం గెట్టోళ్ళం అనే ఒక వాదన. ప్రస్తుతం అది లేదు. ఆ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం ఓట్లు గంపగుప్తంగా ఈమెకు పడేది లేదు. రెండోది, ఈమె రాజశేఖర రెడ్డి కూతురుగా ఈమె ముందుకు వచ్చింది కాబట్టి ఈమెని చెప్పేది మనం వినాలి, తెలుసుకోవాలి అనే ఒక మైండ్ తోటి జనాలు విన్నారు. ఆమె చెప్పాల్సింది ఆమె చెప్పేసింది, అయిపోయింది.
ఆమెకు ఓట్లు వేస్తే ఆమె గెలిచి మళ్ళీ పైకి వస్తుందా అంటే ముఖ్యమంత్రి కాదు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ముఖ్యమంత్రి కాని వ్యక్తికి నేను ఎందుకు ఓటేయాలి, ఇది ప్రశ్న. అలా రోజు రోజుకి ఈమె చరిష్మా లేకపోతే ఆ పార్టీ యొక్క స్ట్రాటజీలు. ఉదాహరణకి రాజమండ్రిలో ఒక వ్యక్తి నా మిత్రుడే, నేను ఈసారి ఎంపీగా అక్కడ నిలబడుతున్నానని చెప్పి నాకు ఒక 4 రోజుల క్రితం చెప్పాడు. ప్రస్తుతం ఆయన ఏమంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు అంటే కుంటి సాకులు. కారణం ఏంటంటే గెలవలేరనే ఉద్దేశంతో రావడం లేదు. సో అలా డే బై డే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట అనుకోండి, లేకపోతే ఎన్నికల్లో గెలిచే ఒక ఛాన్స్ అనేది తగ్గిపోతూ ఉంది అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. అయితే మీరు అడగచ్చు 4 సీట్లు ఎట్ట గెలుస్తుంది, 1 సీట్ ఎట్ట గెలుస్తుంది అంటే కేవలము కొంతమంది నాయకులు పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు కావాలంటే, ఖచ్చితంగా ప్రజల్లో మంచి పేరున్నోళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఒకటి, వాళ్ళకి కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ బార్డర్ ఏరియాలో, ఉదాహరణకి మడకశిర అనుకోండి, లేకపోతే ఏదో ఒక అసెంబ్లీ, ఆయన యొక్క ఎఫెక్ట్. అట్లే ఖమ్మం బార్డర్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇంకొక తుమ్మల నాగేశ్వరరావు, అటువంటి వాళ్ళ ఎఫెక్ట్. శ్రీనివాసరెడ్డి గారు ఇటే సపోర్ట్ చేస్తారు వైసీపీ, కాంగ్రెస్ కండి. షర్మిల గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? చేయాలి, కాంగ్రెస్ పార్టీ కదండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా కదా, పార్టీ పరంగా చేసి ఆమెకి ఏదో చేయాలి కదా. ఇట్లాంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ సీట్స్ లేకపోతే ఛాన్స్ ఉన్న సీట్లు ఒక 4-5 కనపడ్డాయి నాకు. అందుకని 4 సీట్లు మాత్రమే వస్తాయని నేను నా అవగాహన. అయితే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఉద్యోగాలు రాని యువత. ఏంటండి ఇది మూడు క్యాపిటల్స్ ఏంటి అసలు? అవి వస్తాయా? 3 క్యాపిటల్స్ అనేవి వస్తాయా? వస్తే నా పరిస్థితి ఏంటి? నాకు ఒక పని పడిందండి. 3 అంటే సెక్రటరియట్కి పోయి ఒక కాగితం తీసుకోవాలి, అసెంబ్లీకి పోయి ఒక అధికారితో మాట్లాడాలి, కోర్టుకు వెళ్ళి వ్యవహారం చేయాలి. అంటే వాడు సపోజ్ తిరుపతిలో ఉన్నాడు అనుకోండి, తిరుపతి వాడు వైజాగ్ పోవాలి, ఫస్ట్ కాగితం తీసుకోవాలి అక్కడ, ఇక్కడ అసెంబ్లీకి రావాలి, నాయకుడితో మాట్లాడాలి, ఇక్కడ నుంచి కర్నూలు పోవాలి. అర్థమైందా? కర్నూలు పోయి కర్నూలులో ఫైట్ చేయాలి కేసు. ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్ అనేది వాళ్ళ మైండ్లో ఒక వాదన. ఇదేదో ఇంపాసిబుల్. ఒకటి, ఒరే నాయన ఒక్క క్యాపిటల్కే డబ్బులు లేవని నువ్వు ఇబ్బంది పడుతుంటే 3 క్యాపిటల్స్ ఎలా కడతావు? దానికి సమాధానం ఏంది? అక్కడ డబ్బులు పెట్టబడలేదు, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయ్యింది. డబ్బులు పెట్టకుండా డెవలప్ అయ్యే రోజులండి. ఇంత బాగున్న ఇక్కడ సెక్రటరియట్నే పడగొట్టి సెక్రటరియట్ కట్టించారు మళ్ళీ. సో డబ్బు ఖర్చు అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఒక ప్లానింగ్ అనేది జరగాలి. ఈ ఒక్క రోజులోనే ఇదే జరిగేది కాదు. ఇది ఒక వాదన, బాగా డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అందుకే మనము రాజశేఖర్ రెడ్డి 1, రాజశేఖర్ రెడ్డి 2 అనేది ఒకటి చూడాలి మనం. అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఫస్ట్ గవర్నమెంటు, రాజశేఖర్ రెడ్డి గారి 2వ గవర్నమెంటు. దాంతోపాటు ఆయన కూడా తెలంగాణ ఇవ్వాలనే ఒక వాదనే ఉండింది. ఆయన మిత్రుడు ఒకరు ఈ మధ్య నాతో మాట్లాడుతునేటప్పుడు ఒక 2 విషయాలు నాకు చెప్పారు. చాలా పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన పార్టీలో ప్రస్తుతం లేడనుకోండి, అది వేరే విషయం, అంటే కాంగ్రెస్లో లేరు. ఆయన ఏం చెప్పాడంటే, రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా మందికి అది లీగలా ఇల్లీగలా నీకేదో చేయాలి, వాడికేదో చేయాలి, ఒక దర్బార్ లాగా నడిచి సంక్షేమ పథకాలన్నీ అన్నీ చేసేసిన తర్వాత ఫస్ట్ సారి మంచి పేరుతో వచ్చేసాడు. కానీ ఫస్ట్ సారి వచ్చిన సీట్లు 2వ సారి రాలేదు, అయినా ప్రభుత్వంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళి అడిగారంట, సార్ ఫస్ట్ సారి ఏదో జరిగిపోయింది, మేము కొంచెం ఆర్థికంగా సంపాదించుకోలేకపోయాము, లేకపోతే ఏదో అట్లా మాట్లాడి అడిగితే, 2వసారి నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ఆ ప్రజలకు నేను ఎటువంటి తప్పు చేయను, ఈసారి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరగాల్సిందే, మనం ఎవరూ తప్పు చేయకుండా ప్రజల్ని, మనల్ని నమ్ముకున్న ప్రజల్ని, నాకు ఇంత ఇచ్చిన ప్రజలకు ఏదైనా చెయ్యాలని ఒక తపన, వేదన, ఆయన మనోవేదన చెప్పారట. ఇది ఒక పాయింట్. మరొక పాయింట్ చెప్తున్నాను, ఇది ఎక్కడా రాలేదు, వస్తుందని కూడా నాకు తెలియదు, మీ ద్వారానే నేను చెప్తున్నాను. గతంలో ఒక్క చిన్న ఛానల్లో చెప్పినా అది పెద్ద వెళ్ళలేదు. అదేంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదానికి ఆయన సుముఖంగా ఉన్నాడు. అయితే ఆయన చేయదలుచుకున్న, ఆయన ఏ తెలంగాణ ఇవ్వదలుచుకున్నాడో తెలంగాణ రాష్ట్రాన్ని
ఎలా చేయదలుచుకున్నాడో అనేది చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా తెలంగాణ వీళ్ళకి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేశాడు. అది ఎలాగంటే, హైదరాబాద్ నుంచి కర్నూలుకు పోయే రూట్లోనో, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే రూట్లోనో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఒక 5,000 2,000 నుంచి ఎన్నో ఎకరాలు తీసుకొని అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కట్టించి సమాంతరంగా హైదరాబాద్ మీది, ఆ క్యాపిటల్ ఆంధ్ర వాళ్ళది. అరే ఎక్కడికి పోయారబ్బా, మీ క్యాపిటల్కి వెళ్ళారు, పోకుండా హైదరాబాద్ పోయి కాపీ తాగారండి, మీరుండే హైదరాబాద్లోనే కదా, ఒక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లో ఇంకో క్యాపిటల్ ఉంది, అది ఆంధ్రాది అని ఒక క్యాపిటల్ అక్కడ ఏర్పాటు చేసి ఈ రెండింటి మధ్యలో ఒక రోడ్లు వేసేసి హెలికాప్టర్లు పెట్టి అన్నీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు, హైదరాబాద్ను మేము వదులుకున్నాము, దానివల్ల మాకు నష్టం జరిగింది అనే బాధ లేకుండా చేయాలనేది ఆయన తపన. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, ఎవరైనా చచ్చిపోయేదే, ప్రజల్లో నా గురించి నేను ఉన్నప్పుడు నేను పోయిన తర్వాత విశిష్టమైనటువంటి భావాలు, పవిత్రమైన భావాలు, మంచి మనకు ఉండాలి అని కోరిక ఉండాలి. అది ఆయనలో ఉంది. దాన్ని అలా చేయదలుచుకున్నాడు. ఇప్పుడున్న వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ విభేదాలను పక్కన పెట్టండి, ఎన్నికల్లో కూడా, రాబోయే రోజుల ఎన్నికల్లో కూడా విధి విధానాల మీద పోరాడండి. రౌడీజాలు, డబ్బులు, మద్యం మీద వచ్చే డబ్బు, లేకపోతే ఇంకో దాని మీద వచ్చే డబ్బులతోటి యుద్ధం చేసి దాని ద్వారా పవర్ వచ్చి మీరు సాధించగలిగేది ఏమి లేదు. అన్నీ ఆ భగవంతుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. ప్రజలు ఇంత కష్టకాలంలో ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి భావాలకో, వ్యక్తిగతంగా పవర్ సంపాదించాలనే దానికోసంగో కృషి చేస్తూ ఇబ్బంది పడి ముందుకు పోకుండా ప్రజాస్వామ్య సూత్రాలతోటి మీరు కనుక ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మీరు చేసే పాదయాత్రలు కానివ్వండి, మీరు చేసే స్పీచ్లు కానివ్వండి, ఇవన్నీ యొక్క ఎఫెక్ట్ మీ మైండ్లో, బాడీలో వచ్చి మానసికంగా, పవిత్రంగా, ధార్మికంగా, మంచిగా, ప్రజాస్వామ్యయుతంగా మీ సాధన ద్వారా సంతృప్తికరమైనటువంటి ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలకు అందిస్తూ ఎన్నికల యొక్క నిజమైనటువంటి భావాల్ని, లేకపోతే రూపాల్ని, లేకపోతే ప్రణాళికల్ని ప్రజలకు వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, లేకపోతే నెహ్రూ గాంధీ లాగా మీరు కూడా చిరస్థాయిగా నిలబడతారని చెప్పి నేను ఆశిస్తూ, ఇంత మంచి చక్కటి విషయాల మీద మీరు ఎన్నో విషయాలు నన్ను అడిగి చెప్పించారు. మీ ప్రేక్షకులందరికీ ఇది ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తీసుకొని, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఓటుని ఖచ్చితంగా వినియోగించుకొని దాని ద్వారా ప్రజాస్వామ్యంలో మంచి వాళ్ళని పవర్లోకి ఎన్నుకుంటారని ఇప్పుడు నేను ఆశిస్తున్నాను.